హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు బీఈడీ సిలబస్లో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ సెమిస్టర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో చిల్డ్రన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో బాగా రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆల్దో అన్ ఇండివిజువల్ ఫినామినన్. సో అదొక ప్రత్యేకమైన వ్యక్తిగతమైనటువంటి ఫినామినన్ అయినప్పటికీ డెవలప్మెంట్ అనేటువంటిది హ్యాస్ బీన్ ఫౌండ్ టు ఫాలో ఏ లాజికల్ అండ్ సీక్వెన్షియల్ ప్యాటర్న్. సో అది కొంచెం లాజికల్గా అదొక రకమైనటువంటి ఆకారం, అంటే ఒక విధమైన విధానాన్ని కలిగి ఉంటుందన్నమాట. సో ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఫాలో అవ్వాలనేటువంటి ఒక విధానం ఫ్రమ్ కన్సెప్షన్ దగ్గర నుండి. ఇట్ సీమ్స్ దాట్ ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై సమ్ జనరల్ రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్. ఇది ఎట్లా ఉంటుంది అంటే కనుక కొన్ని రకాల రూల్స్ అట్లాగే కొన్ని రకాల ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది అనమాట. సో దీస్ రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ మే బీ నేమ్డ్ యాజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో ఈ రూల్స్ కానీ ఈ యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ కనుక మనం చూసినట్లయితే ఇవే చైల్డ్ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో లెట్ us నౌ డిస్కస్ దీస్ ప్రిన్సిపల్స్ బ్రీఫ్లీ. సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటరాక్షన్ చూసినట్లయితే కనుక హెరిడిటీ ద్వారా అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటిది, అట్లాగే ఎన్వైర్న్మెంట్ చూసినట్లయితే మనం ముందు ఉన్నటువంటి పర్యావరణం ద్వారా వచ్చేటువంటి మార్పులు అనమాట. సో అండ్ ఇండివిజువల్స్ డెవలప్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ హిజ్ ఆర్ హర్ జెనెటిక్ మేకప్ అండ్ ఎన్వైర్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. మనం చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి కూడా తల్లిదండ్రుల నుండి వచ్చేటువంటి ఆ జీన్స్ ద్వారా, అట్లాగే చూసినట్లయితే ఇంకా ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం యొక్క ప్రభావం కూడా వారి మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది అనమాట. పర్యావరణం కూడా చైల్డ్స్ బాడీ స్ట్రక్చర్, మరి ఆ చిన్నపిల్లవాడి యొక్క ఆకారం అనేటువంటిది కానీ, మెంటల్ సెట్టింగ్ మానసికమైనటువంటి ఆ యొక్క విధానం కానీ, పర్సనల్ అండ్ బిహేవియరల్ క్వాలిటీ వ్యక్తిగతంగా కానీ ప్రవర్తనాత్మకంగా ఉండేటువంటి క్వాలిటీస్ ఓకే ఆర్ డ్రాన్ ఫ్రమ్ హెరిడిటీ తల్లిదండ్రుల నుండి వస్తాయి అనమాట. సో ఇలాంటివన్నీ కూడా వారి యొక్క ఆకారం కానీ, వారు ఆలోచించే విధానం కానీ, అన్నీ కూడా మానసిక మార్పులు, ఇవన్నీ కూడా మానసికంగా వారు ఆలోచించే విధానం వాళ్ళ పేరెంట్స్ నుండే వస్తుంది. వీడు అచ్చం వాళ్ళ నాన్నలాగే వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో అట్లాగనమాట. సో విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్వైర్న్మెంట్. సో అలాంటివే మరి పర్యావరణం ద్వారా ప్రభావితం చేయబడతాయి అనమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్. తర్వాత కొన్ని జరిగేటువంటి ప్రక్రియల్లో నార్మల్గా జనరల్గా ఉన్న దగ్గర నుండి కొంచెం ప్రత్యేకంగా ఓకే ఎలాగ వారి యొక్క జరిగినప్పుడు వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అవుతారు, లేదంటే ఎలా చెప్పాలి, ఎవరైనా జరిగినప్పుడు దానికి వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎలా రెస్పాండ్ అవుతారు అనే దాని గురించి అనమాట. డ్యూరింగ్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఉన్నప్పుడు, అంటే డెవలప్మెంట్ జరిగేటప్పుడు దాన్ని కొన్ని స్టేజెస్గా డివైడ్ చేశారనమాట. ఇదో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టేజ్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టేజ్ అట్లాగా. సో ఏ చైల్డ్ ఎగ్జిబిట్స్ జనరల్ రెస్పాన్స్ టు స్పెసిఫిక్ రెస్పాన్స్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. ముందేమో వాటిని చాలా కామన్గా తీసుకుంటారు, చాలా కామన్గా రెస్పాండ్ అవుతారు ఏదైనా జరిగినప్పుడు. తర్వాత నెమ్మదిగా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఏదైనా జరిగినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వడం అనేది నేర్చుకుంటారనమాట అన్ని కార్యక్రమాల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చైల్డ్ బిగిన్స్ టు కాల్ ఎవ్రీ వన్ యాజ్ డాడ్ ఆర్ మమ్. చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరిని డాడీ అని, మమ్మీ అని పిలుస్తూ ఉంటారనమాట. సో తర్వాత బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ కొంచెం సమయం అట్లా గడుస్తూ ఉన్న తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ద చైల్డ్ మేక్స్ ఇట్ డిస్టింక్ట్ ఇన్ ద కాలింగ్. తర్వాత వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో పిలిచే విధానంలో మార్పుల్ని వాళ్ళు గమనిస్తారు, అందరినీ అట్లా పిలవడం మానేస్తారనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్. కొంచెం పెద్ద అవ్వటం, వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది ఏంటో కూడా చూద్దాం అనమాట. మెచ్యూరిటీ కమ్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ క్రోనలాజికల్ ఏజ్. వాళ్ళ వయసును బట్టి వాళ్ళలో ఈ యొక్క ఎదుగుదల అనేటువంటిది మొదలవుతుంది అనమాట. సో తర్వాత మెంటల్ డెవలప్మెంట్, మానసికంగా కూడా మానసిక జ్ఞాన అభివృద్ధి కూడా వారిలో జరుగుతుంది అనమాట. హిజ్ ఆర్ హర్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఈజ్ షేప్డ్ త్రూ లెర్నింగ్. సో తన యొక్క ప్రవర్తన అనేటువంటిది ఈ యొక్క మెచ్యురేషన్ ద్వారా ఒక మంచి మార్గంలోనికి నేర్చుకోవడానికి అవకాశం కుదురుతుంది అనమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ డెవలప్మెంటల్ ప్యాటర్న్. సో అందరికీ ఒకేలాగా ఉండేటువంటి అభివృద్ధి జరిగేటువంటివి కొన్ని రకాల పద్ధతులు కూడా ఉన్నాయి అన్నమాట. సో అదేంటంటే డెవలప్మెంట్ ఈజ్ యూనిఫామ్ అండ్ ఇన్ డెఫినెట్ ప్యాటర్న్. సో అందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధి అనేది ఒకలాగే ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్ ఇండివిజువల్గా కూడా ఉంటాయి అన్నమాట. డెఫినెట్ ప్యాటర్న్ అందరికి ఒకలాగే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్ చిల్డ్రన్. సో అందరికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఒకేలాగా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో సేమ్ ఫర్ ఆల్ చిల్డ్రన్, బట్ ఈ చైల్డ్ ఫాలోస్ ఇట్స్ ఓన్ టైమ్ షెడ్యూల్ ఆఫ్ గ్రోత్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఎదుగుదల అనేటువంటిది. కొంతమంది 3 yearsకి
ఇంత హైట్ ఉంటారు, కొంతమంది 3 ఇయర్స్కి ఇంతే హైట్ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఉంటుందన్నమాట, డెవలప్మెంట్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏ బేబీ క్రీప్స్ ఫస్ట్. కొంతమంది పిల్లలు చూసినట్లయితే క్రాల్ సెకండ్, ముందు కొంచెం గెంతడం లేదంటే బోర్ల పట్టడం అలాంటివి నేర్చుకుంటారు. తర్వాత పాకడం నేర్చుకుంటారు. తర్వాత నడవడం, వాక్స్ నెక్స్ట్. తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ ఎబిలిటీస్, మాట్లాడటం నేర్చుకుంటారు. అట్లాగే చూసిన తలంచడం, ఆలోచించేటువంటి కెపాసిటీ నేర్చుకుంటారు. ఫిజికల్ అండ్ సైకో సోషల్, అట్లాగే శారీరక పరమైనటువంటి లేదంటే మానసిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అభివృద్ధులు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆర్ ఆల్సో సమ్వాట్ సీక్వెన్షియల్ ఇన్ వన్స్ లైఫ్. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఒక చైల్డ్ జీవితంలో అనేటువంటిది చెప్తున్నారనమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ఫ్రమ్ కన్సెప్షన్ టు డెత్. సో ఈ యొక్క గ్రోత్ అనేటువంటిది, ఈ యొక్క ఎదుగుదల అనేటువంటిది, ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది పుట్టినప్పటి నుంచి మొదలయ్యి చనిపోయేంత వరకు కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, దీనికి ఇక అంతం లేదనమాట. సో ద చేంజెస్ హవెవర్ స్మాల్ అండ్ గ్రాడ్యువల్ కంటిన్యూ టు టేక్ ప్లేస్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ. కొన్ని చిన్న చిన్న మార్పులు జరుగుతాయి, కొన్ని చాలా పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి. జరగడం మాత్రం కామన్ అనమాట. సో ఒక్కొక్క డైమెన్షన్లో అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మార్పు అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి యొక్క పర్సనాలిటీలో జరుగుతూ ఉంటుంది అనమాట. త్రూ అవుట్ వన్స్ లైఫ్, వారి యొక్క జీవితకాలం అంతా కూడా ఈ యొక్క కంటిన్యూయస్ చేంజ్ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అన్నారనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్, అండ్ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా వారికి వారి ప్రత్యేకమైన వారు. ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ ఇన్ సెవరల్ ఆస్పెక్ట్స్. సో అందరు కూడా ప్రత్యేకంగా అంటే డిఫరెంట్గా కనిపిస్తా, అంటే డిఫరెంట్గా అంటే కొంచెం ఇతరులతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు డిఫరెంట్గా. అట్లాగే డిస్టింక్ట్ ఇన్ సెవరల్ ఆస్పెక్ట్స్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. అందరూ ఒకలాగే ఉండరు కదా, కొంతమంది ఆకారం ఒకలాగా ఉంటుంది. తర్వాత మెంటల్ ఫంక్షనింగ్, వారు ఆలోచించేటువంటి విధానం మానసికంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాక్షన్, వారు చేసేటువంటి పనులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సోషల్ బిహేవియర్, వారి యొక్క సామాజిక ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అందరూ ఒకలాగే ఉంటారు చిన్న బిడ్డలు ఎదుగుతున్నప్పుడు అని చెప్పడానికి కూడా మనకు అవకాశం లేదనమాట. చాలా తేడాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటగ్రేషన్, డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ ఏ మూమెంట్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అండ్ ఫ్రమ్ పార్ట్స్ టు ద హోల్ ఇన్ రిలేషన్ టు సైకో ఫిజికల్ సిస్టమ్స్. మనం చూసినట్లయితే ఈ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది ఒక మూమెంట్ లాగా మనం తీసుకున్నట్లయితే దానిలో ఏంటి అంటే పార్ట్స్ అన్నీ కలిసి ఒక మార్పు, పార్ట్స్ అన్నిటి నుండి మొత్తానికి వరకు ఒక మార్పు ఉంటుంది, మొత్తం నుండి ఆ పార్ట్స్ అన్నిటికి కూడా మార్పు ఉంటుంది అనమాట. సో సైకో ఫిజికల్ సిస్టమ్స్, ఎందుకంటే అది మానసికంగా కానీ మన యొక్క శారీరకంగా కానీ ఉండేటువంటి పద్ధతుల ద్వారా బై అబ్జర్వింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు ద స్పెసిఫిక్. సో మనం గమనించినట్లయితే కనుక నార్మల్గా తీసుకునేటువంటి ఆ యొక్క దగ్గర నుండి స్పెసిఫిక్ అంటే ఒక ప్రత్యేకంగా ఆలోచించేటువంటి పద్ధతి వరకు కూడా ఫ్రమ్ ద హోల్ టు ద పార్ట్స్ అండ్ డస్ నాట్ మీన్, తర్వాత ఫ్రమ్ ద హోల్ టు ద పార్ట్స్, అట్లాగే మొత్తం అంతటి నుండి కూడా పార్ట్స్ వరకు మనం అంటే శరీరం మొత్తాన్ని తీసుకొని తర్వాత పార్ట్స్ వరకు మనం తీసుకున్నప్పటికీ సరే ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఓన్లీ ద స్పెసిఫిక్ రెస్పాన్సెస్ ఆర్ ఎయిమ్డ్ ఫర్ ద అల్టిమేట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ డెవలప్మెంట్. అంటే వాళ్ళు కరెక్ట్గా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో వారు రెస్పాండ్ అయితేనే ఇది కరెక్ట్ అనుకోవడానికి లేదనమాట. ఎప్పుడు మనం ఆ యొక్క రెస్పాన్స్ కోసం మనం చూడడానికి కూడా లేదనమాట. సో అల్టిమేట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చాలా రకాలైనటువంటి సందర్భాలు వారి యొక్క జీవితంలో వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి జరిగేటప్పుడు అనమాట. రేదర్ ఇట్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ దట్ ఈజ్ అల్టిమేట్లీ డిజైర్డ్. సో ఇది చూసినట్లయితే మనం ఎక్కువగా ఆశపడుతున్నటువంటిది, ఎక్కువగా కోరుకుంటున్నటువంటి దానిలాగా ఉంటుందన్నమాట ఈ యొక్క డెవలప్మెంట్. కుప్పుస్వామి 1963 అబ్జర్వ్స్. కుప్పుస్వామి అనేటువంటి ఆయన 1963లో ఏం అబ్జర్వ్ చేశారు? డెవలప్మెంట్ దస్ ఇన్వాల్వ్స్ ఎ మూమెంట్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్. సో డెవలప్మెంట్ అనేటువంటిది మొత్తంలో కంపేర్ చేసుకుంటే ఆ మొత్తం దగ్గర నుంచి పార్ట్స్ వరకు కూడా ఉండేటువంటి ఒక మూమెంట్ అని చెప్పారు. ఫ్రమ్ ద పార్ట్స్ టు ద హోల్, అట్లాగే పార్ట్స్ అన్నిటి నుండి హోల్ మొత్తానికి, హోల్ నుండి పార్ట్స్ మొత్తానికి అన్నట్టుగా ఆయన డివైడ్ చేసి చెప్పారు. అంటే అదొక ప్రాసెస్ లాగా కుప్పుస్వామి అనేటువంటి ఆయన 1963లో చెప్పారనమాట. సో అండ్ ఇన్ దిస్ ఇట్ ఈస్ ద ఇంటగ్రేషన్ ఆఫ్ ద హోల్ అండ్ ఇట్స్ పార్ట్స్ యాజ్ వెల్ యాజ్ ద స్పెసిఫిక్ అండ్ జనరల్ రెస్పాన్సెస్ దట్ ఎనేబుల్స్ ఎ చైల్డ్ టు డెవలప్ సాటిస్ఫాక్టరీలీ ఇన్ రిలేషన్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆర్ డైమెన్షన్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. సో ఈయన ఏం చెప్తున్నారు అంటే కనుక పార్ట్స్ అన్నీ కూడా మనం చూసినట్లయితే ఆయన చాలా ప్రత్యేకంగా, ఓకే, సో ఆయన ఏం చెప్తున్నారు, పార్ట్స్ అన్నీ కలిసి ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క చిన్నబిడ్డ యొక్క హోల్ బాడీ నుండి పార్ట్స్కి ఎలాగ డివైడ్
చేసేటువంటి అయి ఉంటేనే ఇవి ఉంటేనే అయ్యి అన్నట్టుగా చెప్పారనమాట. సో తర్వాత ఒక నార్మల్ జనరల్ రెస్పాన్స్ నుండి వాళ్ళు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా రెస్పాండ్ అయ్యేటువంటి సమయం మధ్యలో ఉన్నటువంటి వ్యవధిని గురించి కూడా చెప్పారు. అలాంటి సమయంలోనే వాళ్ళు అభివృద్ధి జరుగుతుంది అనమాట. వారు సంతృప్తిని తెలుసుకుంటారు రిలేషన్ టు వేరియస్ ఆస్పెక్ట్స్. సో ఇలాగా అనేకమైనటువంటి ఆస్పెక్ట్స్ నుంచి కూడా, డైమెన్షన్స్ నుండి కూడా ఈ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. సో ఇక్కడ చూసినట్లయితే ఇంటర్ రిలేషన్ వారి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత సత్సంబంధాలు. ఓకే, సో వన్ డెవలప్మెంట్ మేక్స్ ఇట్ ఎఫెక్ట్ ఆన్ ద అదర్ డెవలప్మెంట్. సో ఒకళ్ళు అభివృద్ధి చెందినప్పుడు రెండో వాళ్ళు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ గుడ్ హెల్దీ ఫిజిక్ డెవలప్స్ ఏ హెల్దీ మైండ్. అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ కరెక్ట్గా పనిచేస్తే కనుక, అంటే మనం చూసినట్లయితే మన యొక్క శరీరం అంతా కూడా, ఫిజిక్ అంటే మన యొక్క శరీర ఆకారం అంతా కూడా చక్కగా ఉందనుకోండి, తర్వాత హెల్దీ మైండ్, మంచి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. మన యొక్క బాడీ అంతా హెల్దీగా ఉంటే మనకు సంతోషకరమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. తర్వాత అండ్ ఎమోషనల్లీ స్టేబుల్. అట్లాగే మన యొక్క ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం, మన యొక్క ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ సోషల్లీ అమికబుల్ పర్సనాలిటీ. సాంఘిక పరంగా కూడా మనం సరిగా మన యొక్క శరీరాన్ని మనం బిల్డప్ చేసుకోగలుగుతాం. అట్లాగే చూసినట్లయితే సో ఇంటర్ రిలేషన్ పర్సిస్ట్ అమాంగ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వన్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో అన్నీ సరిగా ఉంటేనే కదా మొత్తం కూడా బాగా జరుగుతుంది డెవలప్మెంట్ అనేటువంటిది అని చెప్తున్నారనమాట. సో ఇన్ఎడిక్వేట్ ఫిజికల్ ఆర్ మెంటల్ డెవలప్మెంట్ సో ఇట్లాగే మానసిక పరంగా అయినా శారీరకంగా పరంగా అయినా అభివృద్ధి జరగడానికి, ఆన్ ద అదర్ హ్యాండ్ రిజల్ట్ ఇన్ సోషల్లీ ఆర్ ఎమోషనల్లీ మాల్ అడ్జస్టెడ్ పర్సనాలిటీ. సో సాంఘిక పరంగా అయినా సరే, మానసిక అట్లాగే ఎమోషనల్గా అయినా సరే అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఒక పర్సనాలిటీలో జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వై ఆల్ ఎఫర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ అచీవింగ్ హార్మోనియస్ గ్రోత్. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చదువు ద్వారా గెలుచుకోవడానికి ఈ యొక్క చిన్న పిల్లలకి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. శాంతికరమైనటువంటి అభివృద్ధి, శాంతికరమైనటువంటి ఎదుగుదల, మంచి లైఫ్, ఇవన్నీ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ వన్స్ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి జరగడానికి ఈ యొక్క చదువులో ఒక మార్గం, చదువు ద్వారా ఇవన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ. సో చైల్డ్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సీక్వెన్షియల్ అండ్ యూనిఫామ్. సో పిల్లలు ఎదిగేటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే కనుక అది కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతూ ఉంటుందని మనం చెప్పగలం. దస్ వీ ఫోర్కాస్ట్ ద జనరల్ నేచర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఏ చైల్డ్. మనం ముందుగానే ఈ యొక్క పిల్లలు ఎలాగుంటారు అనేది మనం ఊహించి చెప్పొచ్చు అనమాట. ప్రెడిక్టబిలిటీ అంటే అదే కదా, ప్రెడిక్ట్ చేసి చెప్పడం, ముందే మనం ఊహించగలగడం. ఫర్ ఎగ్జాంపుల్, విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ చైల్డ్. సో ఎట్లాగ వారి యొక్క బాడీ అనేటువంటిది, వారి యొక్క బాడీ యొక్క ఆకారం ఎలా ఎదుగుతుంది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే కనుక, సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రెడిక్ట్ హిజ్ ఆర్ హర్ అడల్ట్ స్ట్రక్చర్. సో పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఇలాగ ఉంటారేమో, పెద్ద తర్వాత వీడు బాగా హైట్ అవుతాడు, పెద్ద అయిన తర్వాత ఈమె బాగా సన్నబడుతుంది, అలాగ మనం చెప్పొచ్చు అనమాట ఊహించి. దట్ ఈజ్ వై ఇన్ డెవలప్మెంటల్ సైకాలజీ ఇట్ క్యాన్ బి డిస్కస్డ్. సో అందువల్ల డెవలప్మెంటల్ సైకాలజీలో మనం దీన్ని కూడా చెప్పొచ్చు, ప్రెడిక్టబిలిటీ కూడా మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత నాట్ ఓన్లీ డిఫరెంట్ స్టేజెస్ అండ్ తర్వాత చూసినట్లయితే దిస్ ఈజ్ వై డెవలప్మెంటల్ సైకాలజీ ఇట్ క్యాన్ బి డిస్కస్డ్ ఇన్ జనరల్ నేచర్ ఆఫ్ ద డెవలప్మెంట్ డిఫరెంట్ స్టేజెస్ సచ్ యాజ్ ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్. 3 భాగాలుగా విభజించారనమాట దీన్ని. చిన్నపిల్లల యొక్క జీవితాన్ని 3 భాగాలు విభజిస్తే కనుక ఇన్ఫాన్సీ అని, అట్లాగే చైల్డ్హుడ్ అని, తర్వాత అడాలసెన్స్ అని 3 భాగాలుగా విభజించారు. నాట్ ఓన్లీ ఇన్ సచ్ ప్రెడిక్షన్ పాసిబుల్ అలాంగ్ జనరల్ లైన్స్ బట్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ప్రిడిక్ట్ ద రేంజ్ విత్ ఇన్ విచ్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్. వాళ్ళు ఎలాగ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. సో ఇలాంటి ప్రిడిక్షనే జరుగుతుంది అని అనుకోవడానికి లేదు కాబట్టి ఇంకా మనం జనరల్ లైన్స్ కొన్ని కూడా చెప్పొచ్చు అనమాట. వాళ్ళ యొక్క రేంజ్ ఎలాగ ఉంటుంది, ఫ్యూచర్లో వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందుతారు అనేది కూడా మనం చెప్పగలం అనమాట. చైల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, విత్ ద నాలెడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బోన్స్ ఆఫ్ ఎ చైల్డ్. ఆ యొక్క చిన్నబిడ్డల్లో ఉండేటువంటి ఆ యొక్క ఎముకల ఎదుగుదల కూడా మనం చూస్తాం. చైల్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రెడిక్ట్ హిజ్ అడల్ట్ స్ట్రక్చర్డ్ అండ్ సైజ్. ఆ యొక్క బోన్స్ని బట్టి ఇంక ఇలాగే ఉంటాడు, ఇలాగ బోన్ వెయిట్తోనే ఎదుగుతాడు, లేదంటే లావ్ అవుతాడు, అట్లాగ మనం ప్రిడిక్ట్ చేసి చెప్పొచ్చు అనమాట వాళ్ళ యొక్క శరీర ఆకృతిని బట్టి. తర్వాత సిమిలర్లీ ద అప్రైజల్ ఆఫ్ వన్స్ మెంటల్ ఎబిలిటీ, ఎమోషనాలిటీ అండ్ సోషియబిలిటీ కెన్ టెల్ us a lot about the future trends of one's development.
మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మానసిక శక్తి, అట్లాగే చూసినట్లయితే ఎమోషనల్గా వారి యొక్క క్యాపబిలిటీని, లేదంటే సామాజికంగా వారి యొక్క ఎబిలిటీని, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఫ్యూచర్ ట్రెండ్స్ ఆఫ్ వన్స్, వారి యొక్క జీవితంలో రాబోయేటువంటి వాడి గురించి మనం ముందే ఊహించి వాళ్ళు ఇలాగ ఉంటారు ఫ్యూచర్లో అనేది మనం చెప్పొచ్చు. సో ప్రిన్సిపల్ ఆఫ్ సెఫలా కాడల్ అండ్ ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్. ఓకే, సో ఇది చూసినట్లయితే ద డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లాంగిట్యూడినల్ యాక్సిస్ సచ్ యాజ్ హెడ్ టు ఫుట్. వారి యొక్క బాడీని మనం చూసినట్లయితే ఏ డైరెక్షన్లో అది వెళ్తుంది, ఎట్లాగ ఎదుగుతుంది. ఓకే, సో తల దగ్గర నుంచి కాలు వరకు కూడా ఎలాగున్నారు వాళ్ళు, విచ్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెఫలోకాడల్ సీక్వెన్స్. సో అదొక సీక్వెన్స్ లాగా, అదొక మార్గం, ఒకదాని తర్వాత ఒకసారి జరిగేటువంటి ఆర్డర్ని సీక్వెన్స్ అంటారనమాట. సో సీక్వెన్స్ లాగా ద చైల్డ్ ఫస్ట్ గెయిన్స్ కంట్రోల్ ఓవర్ హిస్ హెడ్ అండ్ ఆర్మ్స్. ముందు తన యొక్క తలని ఎలాగ నిలపాలి, చేతులను ఎలాగ లేపాలి, ముడవాలి, అవన్నీ నేర్చుకుంటారు ఫస్ట్. ఆర్మ్స్ అంటే చేతులు అనమాట. సో దెన్ ఆన్ హిస్ లెగ్స్, కాళ్ళతో ఎలాగ గ్రిప్ చేసుకొని నిలబడాలి. తర్వాత ఇన్ ద ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ నియర్ టు డిస్టెన్స్. సో దూరం దగ్గర నుంచి బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకుంటారనమాట. సో తర్వాత ఏంటంటే ద చైల్డ్ ఇన్ ద బిగినింగ్ ఈజ్ సీన్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద లార్జ్ ఫండమెంటల్ మజిల్స్ ఆఫ్ ద ఆర్మ్. సో మొట్టమొదట చూసినట్లయితే ఆ యొక్క బోన్స్ని, ఆ మజిల్స్ని ఎట్లాగా వాడాలి అనేటువంటిది నేర్చుకుంటారు. తర్వాత చేతుల్ని అండ్ హ్యాండ్ ఆఫ్టర్వర్డ్స్ ఓవర్ ద స్మాలర్ మజిల్స్ ఆఫ్ ద ఫింగర్స్. వేళ్ళని ఎట్లాగా వాడాలనేది తర్వాత నేర్చుకుంటారు. సో ఇట్లాగా చేతులను ఎలా వాడాలి, కాళ్ళని ఎలా వాడాలి, ఎలా వినియోగించాలి, ఈ మజిల్స్తో ఉన్నటువంటి శక్తిని ఎలాగ వాడాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారనమాట.